నా పిల్లలు చాలా బలహీనముగా ఉన్నారు. వారు స్టడీస్లలో ముందుండట్లేదు. మార్కులు తక్కువగా వస్తున్నాయి. వారు ఆరోగ్యముగా ఉండట్లేదు. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా వారి విషయంలో నాకు చాలా భయం వేస్తుంది. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు వస్తాయో అనే విధముగా బాధపడుతూ ఉండాల్సిన పరిస్థితి నాకు రాయబడి ఉన్నట్లుందేమో అని చెప్పి కృంగిపోతున్న ఓ హృదయమా, దేవుని వాక్యం ఇలాగూ తెలియచేస్తుంది. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనములో, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. అవును, దేవుని యొక్క సన్నిధానంలో నీ పిల్లలకు దేవుడు అధిక విశ్రాంతి కలుగు చేసి, వారికి ఉపదేశం చేసి, వారు స్టడీస్ లో మంచిగా ముందుకు రాణించగలిగినట్లుగా, రాజ్యమార్గములో ఉన్నతమైన స్థితికి రాగలనట్లుగా, అద్భుతమైన రీతిలో వారు నిలబడగలనట్లుగా దేవుని యొక్క హస్తము వారిపై చాపబడి ఉన్నదన్న సంగతి గుర్తుంచుకొని దేవుని స్తుతించు. దిగులును విడిచి ప్రభుని స్తుతించు, గనపరచు. దేవుడు నీ హృదయాన్ని ఏలుబడి చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.